కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిన. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాక్శక్తి, ఆత్మ, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడారు. ఎప్పుడు వారు కూర్చున్నటువంటి ఇల్లంతా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి హఠాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండారు. తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి ఒక్కొక్కడి మీద వాలాయి. అగ్ని జ్వాలలు ఒక్కొక్కడి మీద వాలాయి. అలాగే బలమైనటువంటి గాలి ఆ ఇంట్లోనికి వచ్చి ఉండేను అని చెప్పాడు. గాలి, బలమైనటువంటి గాలి ఆ ఇంట్లోనికి వచ్చింది. అగ్ని జ్వాలల వంటి నాలుకల లాంటి అవి వారి మీదకి వచ్చి వాలాయి. దీన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? ఈ వాక్యం యొక్క భావము నిజంగా గాలి అంటే ఒక బలమైన గాలి ఇల్లంతా నిండినట్లు కాదు. అగ్ని జ్వాలల లాంటివి నిజంగా అగ్ని జ్వాలలే వచ్చి వారి మీదకి దిగాయి అనేటువంటి మాట కాదు. ఇక్కడ దాని యొక్క భావము కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 4వ వచనంలో వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఆ ఇంట్లోనికి బలమైన గాలి వచ్చిందంటే ఇక్కడ ఆయన దూతలు అని అర్థం తెలియపరచబడుతుంది. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను అంటే ఆ రోజు ఆ ఇంట్లోనికి వచ్చినటువంటి వారు దేవుని దూతలు మరియు ఆయన పరిచారకులు, ఆయన దూతలు. ఇవి వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను ఆ ఇంటిలోనికి వచ్చి వారి మీద రాలాయి. అనగా వారి మీదికి వారి యొక్క ఉపదేశం వచ్చి ఉన్నది. అప్పుడు వారు బలమైనటువంటి వారుగా అనేక అన్య భాషలతో మాట్లాడిన వారు అయ్యారు. అంతేగాని నిజముగా గాలి అంటే గాలి కాదు, అగ్ని అంటే అగ్ని కాదు. గాలి, అగ్ని అనగా అవి ఆయన దూతలు, ఆయన పరిచారకులు. దేవుని పరిచారకులు భూమి మీద ఉన్నారు, వారే ఆ ఇంట్లోనికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా.